నమస్కారం అండి. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు నేను మునగాకుతో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. మునగాకు తీగూర. ఈ మునగాకు తీగూర నేను అన్ని ఛానల్ చూశానండి. చాలా వరకు యూట్యూబ్లో సెర్చ్ చేశాను, కానీ మునగాకుతో ఈ తీగూర మాత్రము ఎవ్వరు చూపించలేదండి. నేను కూడా పెళ్ళైన తర్వాత ఈ తీగూర నేర్చుకున్నాను. ఈ మునగాకు దొరసడం అనేది చాలా హెడేక్ అండి. కానీ తీగూర మాత్రము ఫ్రై కావచ్చు, తీగూర కావచ్చు, చాలా బాగుంటుంది. వండడం ఎంత ఈజీ. ఆకుకూరల్ని దాన్ని వలవడం అనేది మాత్రము చాలా హెడేకే అని చెప్పుకోవచ్చండి. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తప్ప ఆకుకూరలను మనం చేయలేము. మునగాకు మా చిన్నప్పుడైతే ప్రతి ఇంట్లోనూ ఒక చెట్టు ఉండేదండి. కానీ అప్పుడు మనకు ఆ ప్రయోజనాలు తెలియలేదు. కానీ ఇప్పుడు పొడి రూపంలో తింటున్నారండి, తాగుతూ ఉన్నారు. ఆ పొడి రూపంలో, ఆ కషాయం రూపంలో మనం తాగేదానికన్నా ఈ మునగాకుని వారానికి 1-2 సార్లు ఈ విధంగా ఏదో ఒకటి మనం తాలింపు కావచ్చు, ఈ తీగూర కావచ్చు, కొంతమంది కందిపప్పు వేసి కూడా చేస్తూ ఉంటారండి. ఆ విధంగా చేసుకుంటే మనము శుభ్రంగా రుచికరంగా కూడా తినొచ్చు. మరి దీని యొక్క ఔషధ ప్రయోజనాలు చూస్తే మనం దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది, ఆకుకూరలన్నింటిలో ఏ విటమిన్ ఉంటుంది. కాకపోతే మొక్కల్లో దొరికే ఈ ఆకుకూరల్లో మాత్రము బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ లివర్లో ఈ బీటా కెరోటిన్ ఏమవుతుంది, ఏ విటమిన్గా కన్వర్ట్ అవుతుందండి. మీకు అందరికీ తెలిసిందే, ఏ విటమిన్ మన కంటి చూపుకి చాలా మంచిది. అంతేకాకుండా ఇది ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అంటారు కదా, ఈ చెడు కొలెస్ట్రాల్ని బాగా పూర్తిగా తగ్గించడానికి ఈ ఆకుకూరలు అనేవి ఎంతో ఉపయోగం. అందులో మునగాకు ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చు. కాబట్టి మునగాకు చాలా ఔషధ ప్రయోజనం. కాబట్టి ఈ మునగాకుని మనం కంపల్సరీ వారానికి ఒకసారి కానీ తింటే మనకు కంటి చూపు మెరుగవుతుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకోవచ్చు. రండి చూద్దాం ఎలా. ఇప్పుడు మునగాకు తీగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మొదటగా కందిపప్పుని ఒక చిన్న పాత్రలో తీసుకోండి. సాధ్యమైనంత వరకు అందరూ కుక్కర్లను అవాయిడ్ చేసేయండి. కుక్కర్లో ముఖ్యంగా అల్యూమినియం పాత్రల వలన టాక్సిసిటీ అనేది పెరిగిపోతూ ఉందండి. అందుకే ఈ మధ్య కూడా నేను ఈ మట్టి పాత్రలు తెచ్చుకున్నానండి. ఒక బాండవలి ఈ విధంగా 2-3 సట్టీలు తెచ్చుకున్నానండి. మామూలుగా ఇంతకుముందు పప్పుని రాళ్ళ సట్టి అంటారు కదా, ఆ రాళ్ళ సట్టిలో వేసుకొని ఎనుపుతూ ఉంటుంది. ఈ మట్టి పాత్రలో వండిన ఆహారం కూడా కాస్త రుచి కూడా కొద్దిగా బాగుంటుందండి. కాస్త గ్యాస్ ఖర్చు ఎక్కువైంది. గ్యాస్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని నేను చెప్పలేనండి. ఎందుకంటే కాస్త వెంటనే ఉడికిపోతుందండి. ఇందులో ఉడికిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత కూడా ఇది ఆ హీట్ అబ్జర్వ్ చేయడం వలన మరుగుతూనే ఉంటుంది. మీకు చూపిస్తాను ఉండండి. దీంట్లో కాస్త పసుపు, 2-3 చుక్కల నూనె వేయండి. నూనె వేసి బాగా మరగనివ్వండి. ఈ మరిగే లోపల మనము వేరే ప్రిపరేషన్ చేద్దాము. ఒక బాండవులు పెట్టుకోండి. ఈ బాండవుల్లో ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలని కాస్త రోస్ట్ అయ్యేటట్టుగా మనము వేయించుకుందామండి. వేయించుకుని ఇవి మెత్తగా ఉంటాయి కదా ఈ పొడికి, కాబట్టి పొడికి వచ్చేటట్టుగా కాస్త దూరగా ఫ్రై చేయండి. అది ఆ ఎండుమిరపకాయ కాస్త విరిగేటట్టుగా ఉండేంత వరకు ఇవి మెత్తగా ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువగా నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ లోపల చూడండి, ఈ పప్పు కూడా అప్పుడే చూడండి పొంగు వచ్చేస్తుంది. తొందరగానే ఉడికిపోతుందండి మట్టి పాత్ర అయినా కూడా. సో ఈ విధంగా దూరగా వేపుకున్న తర్వాత దీనిని మిక్సీకి వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ విధంగా మనం ఈ మిరపకాయని పొడి చేసి పెట్టుకుంటే దీంట్లోనూ వాడతాను. ఇంకా మీరు ఇంకొక చిన్న చిట్కా ఏమిటంటే, మామూలుగా మీరు ఏదైనా ఫ్రై ఐటమ్స్కి మిరప్పొడి వాడుతూ ఉంటారు కదా, ఆ మిరప్పొడి బదులు ఈ విధంగా వేయించి పెట్టుకున్న ఈ మిరప్పొడిని మీరు దానికి వేసి చూడండి. కాస్త టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా ఈ కందగడ్డకి ఇలాంటి వేపుకున్న మిరప్పొడిని వాడితే చాలా రుచిగా ఉంటుందండి. పప్పుల పొడి కన్నా ఈ మిరప్పొడి వేయండి, కాస్త ఎక్కువగా వేయండి. రుచి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. సో ఈ మిరపకాయలు వేగిపోయినాయండి. ఈ మిరపకాయని కాస్త పక్కకు తీసి మనము చల్లారనిద్దాం.
ఈ విధంగా చల్లారిచ్చిన తర్వాత మిక్సీలోకి తీసుకున్నానండి. ఇదిగోండి నేను ఒలిచిపెట్టుకున్న మునగాకు. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి పొడి చేసుకుందాము. బాగా వేగిపోయిన తర్వాత దీన్ని ఒకసారి తిప్పితే త్వరగా మిరప్పొడి వచ్చేస్తుందండి. ఇదండి మిరప్పొడి తయారైపోయింది. ఇంకా మనకు కొద్దిగా తెల్లగడ్డ అండి. ఈ లోపల ఒక 4-5 తెల్లపాయలు వేసి దాన్ని మెత్తగా దంచుకోండి. నేను వీలైనంత వరకు పెద్ద రోలు లేదండి మా ఇంట్లో, ఈ చిన్న రోల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను. ఈ జీలకర్ర మిరియాలు కొట్టడానికి, ఇలాంటి తెల్లగడ్డలకి, అల్లం తెల్లగడ్డ పేస్ట్కి, వాటన్నిటికీ ఈ రోల్ని ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటానండి. ఈ విధంగా తెల్లగడ్డలు మునగాకులో ఇవన్నీ చేసుకునే లోపల చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. నీళ్ళు కూడా చూడండి ఎక్కువగా వీటిలో నీళ్ళు కూడా ఇంకవండి. నీళ్ళు చూడండి అలానే ఉన్నాయి. అదే మనం వేరే గిన్నెల్లో పెడితే నీళ్ళు మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది. ఈ పప్పు ఉడకపెట్టిన తర్వాత మనం వలిచి పెట్టుకున్న మునగాకు ఉన్నది కదా, ఆ మునగాకుని దీనిలో వేసేసి కొంచెం నాకు చిన్నది ఎత్తుకున్నాను కదా, కాస్త ఎక్కువ మునగాకు కలపాలని ప్రెస్ చేస్తున్నానండి. లేకపోతే అదే సరిపోతుంది, ఉడికిపోతుంది త్వరగా, అదే తగ్గించేస్తుంది. నాకు ఈ స్థలం సరిపోలేదు కాబట్టి కాస్త అదుముతా ఉన్నాను, ప్రెస్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఎక్కువ మునగాకు వాడానండి. నేను ఎక్కువ ఉన్నింది కాబట్టి ఇంట్లో ఎక్కువ మునగాకు వాడాను. ఇప్పుడు మునగాకుని ఈ పప్పుతో బాగా మిక్స్ చేసేటట్టు అట్లా ఒకసారి కలబెట్టండి చాలు. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాలు వదిలేయాలండి. ఆ మునగాకు కాస్త ఉడికేంత వరకు ఆ పప్పుతో కాస్త 5-6 నిమిషాలు మనము వదిలేయాలి. చూడండి ఇప్పుడు మునగాకు మనకు నీరు అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ నీరు ఉంటుందండి. చూపిస్తాను అండి. కాస్త మునగాకు ఉడికిన తర్వాత చూడండి నీరు వస్తుంది కదా. ఇప్పుడు నేను ఉప్పు వేయలేదండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసినప్పుడు మనకు నీరు కూడా సరిపోతుంది. ఆకులు ఉప్పుని ఎంత తగ్గించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటండి. నేను కూడా ట్రై చేస్తున్నా, కావటం లేదండి ఉప్పు లేకుండా తినడానికి. చూడండి ఎంత నీరు ఉందో, చూడండి ఎంత నీరు వచ్చిందో. ఎక్కువ నీరు అవసరం లేదండి తీగూరకి, ఈ చాలా కొద్ది నీరు సరిపోతుంది. మళ్ళీ నీళ్ళంతా యాడ్ చేయొద్దండి, మనం ఆ పప్పులో వేసిన నీరే సరిపోతుంది. ఈ కొట్టి పెట్టుకున్న తెల్లగడ్డ ఉంది కదా, ఈ తెల్లగడ్డని ఇప్పుడు కలిపేయండి దీనిలో. తెల్లగడ్డని ఎంత వాడితే ఈ మునగాకు తీగూర రుచి కూడా అంత పెరుగుతుందండి. ఒక గడ్డ కూడా వేయచ్చు, రుచి బాగానే ఉంటుంది ఇందులో. కాబట్టి మునగాకు ఉడికేంత వరకు ఈ తెల్లగడ్డ, కాస్త మిరప్పొడి కూడా కలపండి. మిరప్పొడి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిరప్పొడిని ఇందులో కలిపేసి అన్నిటినీ కలిపి కాసేపు ఉడకనివ్వండి. దీన్ని కాసేపు నేను మూత పెట్టి వదిలేస్తున్నాను. నేనేం చేస్తానంటే ఈ కడిగి పెట్టుకున్న నీరు ఉంటాయి కదండి, అవి మొక్కలకు వేస్తూ ఉంటాను, వృధాగా పడేనండి. ఇప్పుడు ఆ మునగాకు మనం ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి, దాన్ని బాగా కాస్త ఒక్క ముక్కలుగా ఎనిపేయండి. ఆ వీడియో మీకు చూపించలేదు నేను. ఇప్పుడు దాన్ని ఎనిపి పెట్టుకున్న పప్పుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు తిరవాత వేయాలండి. బాండవుల్లో కాస్త నూనె వేసుకొని ఎండుమిరపకాయలని ఒక 2-3 వేసుకొని బాగా నల్లగా మాడనియండి. ఎంత నల్లగా మడితే రుచి బాగుంటుందండి. ఇదేం మీకు తెలిసే ఉంటుంది కదా, కూర వడియాలండి. ఈ కూర వడియాలు మళ్ళీ ఇలాంటి పొలగూరలకు, తీగూరలకు అద్భుతమైన రుచిని తీసుకుని వస్తాయి. కాబట్టి ఈ వడియం కానీ ఇంకా మిరపకాయలు వాడలేదండి. మిరపకాయలు బాగా వాడిన తర్వాత ఈ వడియం వేసి కాస్త చిట్లనిచ్చి ఆ పప్పులో కలిపేయండి. అంతే చాలండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో వలన లాంగ్ ప్రాసెస్ అయినట్టు అనిపిస్తూ ఉంది, కానీ చాలా ఈజీగా అయిపోతుందండి వంట.
వలవడం ఒక్కటే మనకు కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా కానీ కూర మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. దీన్ని నల్లగా మాడగొట్టడానికి చూస్తున్నానండి, ఎంతకీ మాడటం లేదు ఇది. దగ్గరగా వస్తున్నాయండి కాస్త. ఇప్పుడు ఈ కూర వడియాన్ని ఇందులో కలిపేద్దాం. కొద్దిగా వేస్తే సరిపోతుందండి ఈ కూర వడియాలు. ఒక వంటలో కాస్త కొద్దిగా కాల భాగంలో కొద్దిగా చాలండి. చూడండి, ఈ పప్పు దించిపెట్టి ఎంతసేపు అయిందో, ఇంకా కొత్త అని ఉడుకుతానే ఉంది. ఈ తిరువాత వేసినప్పటి నుంచి నేను వేసి పెట్టినాక ముందే దించేసాను, కానీ చూడండి ఇంకా ఉడుకుతానే ఉంది. చూడండి ఎలా ఉడుకుతా ఉందో. ఇప్పుడు తిరువాత వేసిన దాన్ని మళ్ళీ ఈ పప్పులో కలిపేయండి, తీగూరలో కలిపేయండి. ఫైనల్గా ఇలా ఉంటుందండి. దీనిని సంగటిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. మునగాకుతో ఇది ఒక రెసిపీ. సంగటిలోకి మాత్రం చాలా బాగుంటుందండి. అన్నంకి వాటికి బాగుండదు, సంగటిలోకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్